పక్కన కనపడాల. పిల్లలంతా పోయిన అసలు ఏమన్నా నీ ఏంటి తెగ మొత్తం కలిపి 10 ఎంటికలు లేవు. నాది సుమారు అయితే కుప్ప పడ్డది అడుగు వీరేంద్ర. చిన్నగా భయం పడుతుంది. కోడూరు అబ్బాయిది కాదా? విజయవాడ వీరేంద్ర రెడ్డి. నా మాట నేను చేర్చుకుంటున్నాను. నీ జుట్టు మంచిగా వచ్చింది. వాళ్ళు ముందు అందరికి ముందు చేసే ప్రయోగం పెట్టుకుంటుందా? నేను వద్దు 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 అంటే ఆంటీ నీకు అసలు పక్కే లేదంటీ మొత్తం ఊడిపోతా ఆంటీ గొడవ చేసేసి. కాదు మాకు ఆ ఫోటో పైకి పంపించాలి, లేక మళ్ళీ దానికి మందులు రావు. తాగుదా మరి? తాగా అది వనిపిస్తుంది. ఓర్వాస్ కూడా తెచ్చుకుంటున్నాను. ఏదో బారున్నట్టు నా జుట్టు అంట, ఏదో బారున్నట్టు. బారు లేదు కలిసిన. నేను చాలాసార్లు చెప్పాను. 3 నెలల్లో వచ్చి తమ్ముడు నీకు షాంపూ తొందరగా పెట్టు వీరేంద్ర. కొంచెం లేవు కదా షాంపూ. మరి వసంత సిటీ మేడలు కూడా చేయించుకుంటున్నారా? వసంత సిటీకి తీసుకెళ్ళి ఉషా గారు చూపుతాను. సోయసిస్ అట దాని ముందు అడిగింది. మరి ఏం చెప్పాడు? నా దగ్గర లేదని ఏదో చెప్పాడు. గుండు చేశారా? ఈయన దగ్గర ఉండే ముందు అయితే చేసేవాడు గుండు, చేపించుకుంటున్నా. కాకపోతే అది ఎక్కువ అట, సోయాసిస్ అట. అదేంటో చేపించుకుంటాను దాని గుండు. హాస్పిటల్కి వెళ్ళి చేపించుకోమని చెప్పి నేను గుండు మొత్తం అయినా ఫోటో వీడియో తీయలేండి నేను.
అందుకే నా చెయ్యి అనుకున్నాను నేను చూసి అమ్మాయిని ఫోన్ తొందరగా ఉండదు, ఫోన్ కోసం తొందరగా ఉన్నట్టు. సరే దాన్ని కూడా రాత్రి మనకి కూడా సహాయం అవసరం లేదా? గుండె మీద కత్తి పీక మీదకి వచ్చింది, అర్థమైందా? చెయ్యిని కూడా తెలవదు, పడి ఉంటావు కింద. తీసుకుపోయేది వీరేంద్రన్న గారి తెలవని కూడా తెలవదు. కత్తి ఎట్లుంటే నేను మీ అబ్బాయినే చేస్తా పాప అన్యాయంగా నిందలు అయ్యకూడదు వేరే వాళ్ళ మీద. నువ్వు ఏడ మాట్లాడుతావు? దెయ్యం అయితే తిరుగుతాం మీ చుట్టూ. అర్థం కట్టించుకుంటా. నువ్వు బడిపోవటం అయ్యా తిరుగురు ఆడకపోయినా వచ్చి తెలుసా ఏంటి వచ్చేది? 2 జిల్లేడు ఆకులు పసరు నీ కళ్ళలో పసుకొని ఆగమే నువ్వు. దెయ్యం మరి అది దెయ్యమై వచ్చినంటే ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు ఎవరు చూస్తారు, వాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతారు. నువ్వు చూదిగానే నాకు ఆయన ఉండండి ముందు తినిపోవి. అబ్బా ముందు తాగినప్పుడు చూడాలి స్వరూప. నేను ఇప్పుడు పిలుస్తున్నా వాళ్ళకి ఏమీ లేదు. ఉందండి. ఏం చేసాము? ఆయన ఇక్కడికి వచ్చాడులేండి, అందుకే తీసుకుంటున్నా. ఏం తెలియదులేండి మరి. 27 వేపనోళ్ళ ఇల్లు సుండు చూడు ఎంత వస్తుందో. దీంతో నోరు ముచ్చట్లేదుగా, నోరు ముచ్చట్లేదుగా. ఎట్లా అనుకుంటే మీ ఇంట్లో పంపించకపోయేది, నాకేం తెలుసు, తెలియదు కదా. ఎట్లా సుమా వాళ్ళు ఇంట్లో చేశాను, ఆడేమో అట్లా ఏం మాట్లాడాలి. ఇంట్లో కదా ఇప్పుడు ఇదైనా మందే కదా, దీనికి అర్థం మనం కట్టట్లేదండి. ఇప్పుడు ఇదంతా కడిగేస్తాం కదా. ఎందుకు మాట్లాడుతుంది మీరు అర్థం ఎక్కడ చూసింది జుట్టు తెచ్చుకునే కనపడద్దా? అన్నీ చూస్తారా?
ఇప్పుడు ఇంట్లో అద్దె ఉంటామంటే ఏమన్నాడు కదా ఖాళీ చేస్తాం కాబట్టి ఇక మేడం ఏం కాదు ఏమంటారో ఏటేటా ఊరుకోదు అసలు నీకు వంట పని ఉంది ఏంటి ఇచ్చిద్దే ఇవ్వడం ఏంటి ఇచ్చేది లోడ్ కోసం అడుగు మా ఇల్లు ఇక్కడే వాటర్ అదిగో పొంగుతుంది అదే ఏం లేదా అది కొంచెం ముందుకెళ్ళండి అది డేల్చి చెప్పిందమ్మా ఏమని నాకు వద్దని. అది ఎప్పుడో ఆ మాట చెప్పిద్దని నాకు తెలుసు నాకు తెలుసు. నువ్వే ఆవేశపడు. నేను ఆవేశపడేది ఏముంది దాని మూల నీ జీవితం పాడు చేసుకుంటున్నామని నేను ఆవేశపడ్డా వాళ్ళంతా ఆడే చెప్తారు. పోనీ దరిద్రమే పోద్ది మా వాడు మంచిగా మాట్లాడు మళ్ళీ అసలు ఆ కోపం ఉండదు ఏముండదు ఇప్పుడు చూడు అమ్మాని ఎట్ట పిలిచిండు మన దాకా అసలు అమ్మాని పిలవటమే లేదు బండి చేసుకుని పోతుండే ఆడుకోకి వెళ్ళాడు ఒడ్లన్నీ తడిసిపోతానే మేము వెళ్ళాలా వీరేంద్ర పట్టం పడుకు మాకు కొద్దిగా వెనక్కి వెళ్ళి దొంగమ్మ ఇంకా కనపడుతుంది కెమెరా వైపు వస్తాను. అక్కడ ఇంటికాల వాళ్ళు ఉంటారు కదా ఉంటారు ఏమైనా పైగా ఉంటారు ఇంటికాల వాళ్ళు ఉండకూడదు ఉంటారు కదా ఇలాగే ఉంటారు ఆ ఎద్దల రోజు
అయ్యా చెమ్ముడు కూడా సంబంధం కనుక్కో, అది ఇష్టం లేదని చెప్పిందంటలే కానీ ఆగు నీ ఆవేశం నువ్వు. చేసి పడితే ఇల్లు అదే తర్వాత బాగైద్ది. ఇప్పుడు అన్ని సంబంధాలను బాగుపట్టి చెవులు కూడా సంబంధం చూడండి, అవి చూడండి అంటారే. ఎవరన్నా ఫోన్ చేస్తే చెప్పు అంటున్నా. చేసాక ఇల్లు ఆడే బాగు చేసుకుంటాడు. ఇల్లు బాగా చేసుకుంటే వాళ్ళే ఎత్తారు ఎవరైనా వచ్చి మంచిగా ఉంది. ఇల్లు బాగు చేశాక మళ్ళీ ఇళ్ళే వస్తారు. ఎందుకు పెంట మొహాలు? ఇల్లు ఎందుకు? ఇల్లు బాగు చేస్తే ఇళ్ళే వస్తారు. ఆవేశపడకుండా కథ నేను అన్నం డబ్బులు చూసుకొని చేసుకోండి. చంపుతున్నాడు. జుట్టు ప్రాబ్లం ఉంటే తీసుకున్నాను మేడం, ఇక్కడికే వచ్చారు అబ్బాయి అని చెప్పు. నిదానంగా అంతా కడిగేసాము. కనపడలేదా? జుండైతే కనపడదు. ఇదిగో నువ్వు ఇట్లా ఇద్దరు వచ్చేస్తాను. ఇటు వచ్చానా? లైట్ పడుతుంది కదా. ఇక ఇల్లు నడమాట లేకుండా 7,000 తీసుకుంటా. సావనంత కింద 5,000 చూసుగా ఏమన్నా చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలంట. వాళ్ళు ఉంటారు ఇందులో, నీ కింద పెట్టుకోండి. ఒక సింకు లేదు. చుండు బాగుంది లాగా. ఇదంతా గీరేసరికి చాలా టైం పడుతుంది. ఎగిరిందా క్రీమ్ రాసి గిరేస్తావు. మైదానేరా కాదు, గోధుమ పిండి మైదా నాది నల్లగుండే కవరు. నా ఫోన్ ఇటీ. ఎవరు మేడం? ఏటి మేడం? మేడం వచ్చేస్తున్నాం మేడం. అదిగో నల్ల కవరు, నల్లగుండిద్ది కవర్. అదిగో నుంచోబెట్టి లైట్ పడుతుంది. మాట్లాడకుండా తిన్నట్టున్నాడు దాన్ని అరవటానికి. ఎందుకు అరవద్దని చెబుతున్నది? ఏందాక వచ్చినప్పుడు ఏం పొంగోలా? అరవద్దు అని చెబుతున్నాయి వీడికి. ఇన్ని రోజులు చూడు అన్ని అట్ట కూర్చోబెట్టిండు దొంగమ్మ ఉండ. నేను ఫస్ట్ నుంచి చెబుతున్నా, ఆమె గొడవ వేసుకుంటుండు. ప్రేమ లేదు నాన్న, అమ్మమ్మ చెబుతుంటే వింటుందిరా అని. ఇన్ని నాకు తెలుసురా, ప్రేమ ఉంది. ప్రేమ ఉండోళ్ళు ఎలా ఉంటారో, లేని వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు. నటన తెలుసు, ప్రేమ తెలుసు. కనపట్లేదా వీరన్నా?
అసలు ఇప్పుడు ఇది మేడంకి ఏం చెప్పాలో. కనపడుతుంది. వాటిని ముగ్గు పెట్టాలిగా ఫోన్ చేసింది. అనుకుంటే చక్కగా వాళ్ళ ఇంట్లో ఫ్రీగా చేసేవాడు. లహరి వాళ్ళ ఇంట్లో ఎవరు ఏమనేవాళ్ళు లేరు ఆడ. ఇద్దరు ఆడపిల్లలు. చిన్నపిల్లలే. ఏ ఆడ కూడా గుండెలు చేస్తావు ఏంటి? గుండు చేద్దామనే అమ్మాయిలు గుడ్డు గుండు అమ్మాయిలు చిన్నపిల్లలు చిన్నపిల్లలకి గుండు చేస్తే ఒత్తుకొచ్చింది. అది ఆలోచన. 8 చక్కగా మరి పెద్ద పెద్దవాళ్ళ పిల్లలకి చిన్నప్పుడు జుట్టు ఉంచరుగా. అదే రాధిక మేడం వాళ్ళ అమ్మాయి చూడు ఎగరేసుకుంటే ఎట్లా నడిచిద్దాం. వాళ్ళ అమ్మాయి కూడా అడిగారా? గుండు చేపిస్తాను కానీ మరి సంబంధాలు చూస్తున్నాను. ఉషా గారు వాళ్ళ అమ్మాయి. ఉషా గారు వాళ్ళ రాధిక గారు వాళ్ళ అమ్మాయి చిన్న అమ్మాయి. ఉషా గారు వాళ్ళ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు. ఏదో నూనె తయారు చేసుకున్నారు కానీ ఆగట్లా, జుట్టు ఇంటి నిండా అవుతూనే ఉంది. చిన్నపిల్లలు కదా కొంచెం మంచిగా వాడుకుంటానంటే నువ్వు వేసుకొచ్చిన తర్వాత అలాగే ఇలా భావించరావు. ఆ టైంలో ఆ చిన్న అమ్మాయి బాగుంటుంది. పెద్ద పిల్ల జుట్టు పలసనే. పెద్ద పిల్ల చేపించి ముందోడు డబ్బులు చూసుకోండి. డబ్బులు ఇప్పుడు ఏం అవసరం లేదండి బాబు. అవును, మందులు వచ్చాకనే అదే నూనెను వాడి చూసిన తర్వాత ఇవ్వండి. మీ వరకు మీ తరపున ఎవరైనా వస్తే మటుకు వాళ్ళకి రేట్ చెప్తాను. అది ఎక్కడ దొరకవు నేచర్ ఆయిల్స్. ఎక్కడ దొరకవు. బ్యూటీ పార్లర్ ఆమె కూడా మాకు ఇమ్మని చెప్పి నన్ను అడుగుతుంది. ఎక్కడ దొరకవు.
ఈ ఆయిల్ ఎక్కడ దొరకదు, కేరళ నుంచి వస్తుంది. నీకు మంచిగా ఉంటుంది జుట్టు, నీకు పెద్దగా ఓడదు, పలసపడదు. మీ అమ్మాయికి కూడా ఇప్పుడే చేయించుకుంటే నీకు అంటే పెద్ద అయ్యాక ఈ ప్రాబ్లం లేకుండా జుట్టు పెద్దగా వస్తుంది. చిన్నపిల్ల కాబట్టి 4th ప్లేస్. లొకేషన్ పెట్టిద్ది, వెళ్ళు. వాళ్ళ అమ్మాయి జుట్టు అవి కూడా చూడు. ఇప్పుడు అమ్మో అసలు మా పనులు పోయినాయి అనుకో, మేము హైదరాబాద్ ఖాళీ చేయాలి. ఇప్పుడు రాధిక మేడంకి ఏం చెబుతున్నా అదే, నాకు ముందు ఈ టెన్షన్ వస్తుంది. సరే ఇప్పుడు మీరు మామూలుగా ఇది ఒక 5 నిమిషాలు కంప్లీట్ చేస్తాను. యాక్చువల్గా అయితే మీకు డాండ్రఫ్ ఉంచాలా, క్రీమ్తో చేసుకోవాలి. నేను రేపు వచ్చేస్తానండి, టైం అయిపోతుంది కదా. పొద్దున్న రానా 5ంటికి? రేపు వస్తాను. రేపు సాయంత్రం గురించి చూస్తాను. నన్ను ఏడు నుంచి కారులో ఎక్కించుకెళ్ళు, వాళ్ళు వెళ్ళి చూపిస్తా. ఆడే వాళ్ళ అమ్మాయిని కూడా చూడొచ్చు నువ్వు. తనకి క్రీమ్ రాసేసి తనకి గీరేసి వాళ్ళ అమ్మాయికి కూడా చూడు. క్రీమ్ రేపు చేద్దాం, నేనేమి టైం లేదు కదా. ఏమో రా, చెల్లి పట్టుకున్నా నేను. 7 అయిందిరా, వెళ్ళిపోదామా? కానీ క్రీమ్ రాప్ చేసుకో. క్రీమ్ కూడా అట్లా కొంచెం లేట్ అయిందమ్మా, నీళ్ళు వస్తున్నాయి. ఇద్దరు మానేస్తున్నాం, వాళ్ళకి అనుమానం వస్తుంది. ఇట్లా పక్కన నిండా పడింది పనికి.